జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ నుంచి అయితే మళ్ళీ సాంగ్ బిట్ అయితే లీక్ అయితే చేశారు. ఈ చేసేవాడు ఎవడో గానీ పక్క ప్లానింగ్ తో మొత్తం సాంగ్ అయితే రికార్డ్ అయితే చేసుకున్నాడు. నెట్ నుంచి రికార్డ్ చేసుకుని వాడు ఏం చేస్తున్నాడు అయితే అప్పుడు ఒక బిట్ రోజుకు ఒక బిట్ లెక్క 30 సెకండ్స్ లాగా అయితే లీక్ అయితే చేస్తున్నాడు. ఈ లీక్ చేసేవాడు ఎవడో తొందరగా టీం పట్టుకోపోతే సాంగ్ వచ్చే కంటే ముందే వీడు ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేస్తాడు. ఇట్లా బిట్లు కలిపేసా ఫుల్ సాంగ్ అయిపోతుంది. నిన్న ఒక 27 సెకండ్ బిట్ లీక్ చేశాడు. ఇప్పుడు చూసుకుని దాదాపు 30 సెకండ్స్ అయితే బిట్ అయితే లీక్ అయితే చేశాడు. టీం అయితే పట్టుకోలేరు. ఎందుకంటే సాంగ్ షూట్ వచ్చేసి దాదాపు 100 మంది పైకి 1000 మంది పైగా ఉండొచ్చు ఈ సాంగ్ షూట్ లా. అంటే పెద్ద సెట్ వేశారు, పెద్దగా మొత్తం గ్రాండ్ గా అయితే ఈ సాంగ్ అయితే షూట్ చేయడం జరిగింది. అంత పెద్ద సాంగ్ షూట్ చేసినప్పుడు అంత మంది జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఎవరినైనా క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. ఎవరిని క్వశ్చన్ కూడా చేయలేరు. ఎవడో సాంగ్ షూటింగ్ అయ్యేటప్పుడు ఫోన్ ఆన్ చేసి మొత్తం సాంగ్ అయితే రికార్డ్ అయితే చేస్తాడు. లీక్ అయిన దాంట్లో కూడా సేమ్ ఆ బిట్టే మనకి వినిపిస్తూ ఉంటుంది. మరి టీం దీనికి ఏం చేస్తుంది అని టీం అడిగితే మాత్రం టీం అయితే ఒకటే చెప్పేస్తారు, గట్టిగా అంతమంది వచ్చారు ఎవడో లీక్ చేస్తారు ఇక మేమేం చేస్తాము అనే టీం కూడా అంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఇంకా చేసేవాడు ఎవడో ప్లానింగ్ రికార్డ్ చేసుకుని రోజుకు ఒక బిట్ లెక్క రిలీజ్ అయితే చేస్తున్నాడు. నాకు తెలిసి సాంగ్ వచ్చేసి మూవీ రిలీజ్ ముందు అయితే రిలీజ్ చేద్దాం అని చెప్పి ప్లానింగ్ అయితే ఉంచారు ఈ సాంగ్. అనిరుద్ధ్ కూడా ఇంకా దాని ఫైనల్ వర్షన్ కూడా కంప్లీట్ చేస్తుంటాడు. కానీ వీలైతే సాంగ్ ని అక్కడ ట్రాక్ వర్షన్ మొత్తం వీలైతే బిట్లుగా రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆ హాడో మీరు వినాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ రూమ్ లో అయితే ఉంటుంది, వెళ్ళి అయితే చూడండి. కింద కామెంట్ లా ఎక్కడైతే ఉండదు మీకు. ఇది గైస్ వీడియో. టెలిగ్రామ్ లా ట్విట్టర్ లా మొత్తం సోషల్ మీడియా మొత్తం అలచల్ అయితే చేస్తుంది ఆ క్లిప్. మీరు చూడాలనుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి. తొందరగా వాడు లీక్ చేస్తున్నాడు, వాడు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసిన పట్టుకోండి దేవరా టీం గారు. లేకుంటే సాంగ్ వచ్చే కన్నా ముందే వాడు ఫుల్ సాంగ్ అయితే పెట్టేస్తాడు. అండ్ ఇది గైస్ చెప్పాలనుకుంటుంది. మళ్ళీ రోజుకు ఒక బిట్ అయితే లీక్ అయితే అవుతుంది. లీక్ అవడం వల్ల ఐ పెరుగుతుంది, కానీ లీక్ అవడం ఒక విధంగా మంచిదే అని చెప్పాలి. దాని వల్ల మూవీకి ఐ పెరుగుతుంది, వర్కౌట్ అయితే ఐ పెరుగుతుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ జరుగుతుంది. బిట్ చూస్తే మాత్రం సేమ్ మన ముందు వచ్చిన బిట్ కి దాని కంటిన్యూషన్ వర్షన్ లాగానే ఉంది. ఎవడో పక్క ప్లానింగ్ లోనే రిలీజ్ అయితే చేస్తున్నాడు. 30 సెకండ్ నాకు తెలిసి ఈ రోజు వచ్చిందా, నిన్న వచ్చిందా, రేపు కూడా వస్తుందేమో, ఎల్లుండి కూడా వస్తుందేమో చూడాలి. ఇది గైస్ వీడియో. అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేస్తాను.